సార్వత్రిక సమ్మెలో భాగంగా చిత్తూరులో గురువారం అన్ని రంగాలకు చెందిన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ సమ్మె చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని రంగాల కార్మికుల నుండి భారీ స్పందన లభించిందన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాపాడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు అయినా నరేంద్ర మోడీ అయినా కార్మికులకు వ్యతిరేకంగా ఉద్యోగులకు వ్యతిరేకంగా చేసే చట్టాలు రద్దు చేసుకోకపోతే మీకు 2029లో భూస్థాపితం చేస్తాం, అధికారం పడగొడతాను కూడా హెచ్చరిక చేస్తా ఉంటాం. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో జాతీయ కార్మిక సంఘాలు పిలుపు మేరకు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు మొత్తం కూడా మోడీ యొక్క వ్యతిరేక విధానాల వల్ల ఈ యొక్క సమ్మె జరుగుతుంది. ఇప్పటికైనా మోడీ ఆ యొక్క ప్రవర్తన మానుకొని కార్మిక వర్గానికి న్యాయం చేయాలా, కోర్టును రద్దు చేయాలా, నిర్విఘట సమస్యలు ప్రజా సమస్యలు పరిష్కరించాలా, లేని పక్షంలో నీకు రానున్నటువంటి కాలంలో ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తాను కూడా అన్ని ట్రేడ్ యూనియన్ సంఘం తరపున మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఇప్పుడు గంగరాజు గారు మాట్లాడతారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు శాసనం చేయని విధంగా ఈ మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసింది. పోరాటాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్స్ లో ఒక ఉద్యోగులు కార్మికుల సమస్యలే కాదు, మొత్తం వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు కూడా ఈరోజు మొత్తం ఆ లేబర్ కోడ్స్ లో ఉన్నాయి. మొత్తం అన్ని రకాల వర్గాలకి చాలా ప్రమాదకరమైన ఈ లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలని చెప్పి ఈ దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైతే చెప్పిందో ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులకి కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని ఈ ప్రధానమైన 2 డిమాండ్లతో పాటు పాత ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని చెప్పి ఈ రోజు దేశవ్యాప్తంగా ఇప్పటికే 40 కోట్ల మంది వీధుల్లో కదం దొక్కారు. రేపు కబడ్డారు మోడీ అని చెప్పి రేపు భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారం చేయకపోతే ఈ పోరాటంగా ఉధృతమవుతుందని చెప్పి వామపక్షాలుగా సిపిఎం హెచ్చరిక చేస్తున్నాం. గ్రూప్ ఇన్సూరెన్స్ 10 లక్షలకు ఇవ్వాలని ఆశా వర్కర్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సమ్మె కార్యక్రమం పాల్గొని ఈ రోజు మా కార్యక్రమం చేపట్టడం చేస్తున్నాము. ఈ ప్రభుత్వము మా దగ్గర 20 సంవత్సరాల నుంచి పని చేయించుకుంటూ కనీసం ఇంతవరకు 7 సంవత్సరాలైనా వైఎస్ఆర్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు 1 రూపాయి కూడా కానీ ఒక ఆశా కానీ 1 రూపాయి కూడా వేతనం పెంచలేదు. అనేక పనులు పెడుతున్నారు, యాప్లంతా పెట్టి మా దగ్గర వెట్టి చేత పనులు చేపిస్తున్నారు. ఇలాగే కొనసాగిస్తూ ఉంటే ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి సెలవు కార్యక్రమాలు తమ ఆశాలు